మనకంటే అమ్ముకుంటే వాళ్ళు ఎక్కువ వస్తుంటారు. అవునంట, అమ్ముకునే వాళ్ళు మస్తు మంది వస్తుంటారు. మస్తు మంది వస్తారు. ఇటవా. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. సో ఈరోజు అయితే మనము సీతాఫలం ఎత్తుక్కోవడానికి వచ్చాం అనమాట. ఎన్నికి వస్తాం అనేది వీడియో ఫుల్ వరకు చూడండి. ఇంకా కొన్ని లొకేషన్స్ బాగుంటాయి ఇక్కడ, అవి కూడా చూపిస్తాం. ఓకే, ఒక్కసారి ఎవరిది వేరే వాళ్ళే చూపించాలా? హాయ్ ఫ్రెండ్స్. హాయ్ చెప్పు. హాయ్. ఇప్పుడు ఆ చెట్లలో నుంచి మనిషి బయటకు వస్తుంది. క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, ఎక్కడి నుంచి వస్తుంది. వర్షాలు పడడం వల్ల బాగా వచ్చినాయి చెట్లు, ఇంకా గ్రీన్గా అనిపిస్తుంది. ఏం చెట్టు మా ఇది? ఎట్లా తెలుస్తుంది పండిందని? లైన్స్ రావాలి, హాయ్ విడిపోయి లైన్స్ రావాలి. ఈ అడవి అయితే మన ఇంటి దగ్గర నుంచి చాలా దగ్గర అనమాట. జస్ట్ ఒక 2-3 మినిట్స్ అంతే. అందుకని చెప్పి ఇంకా మార్నింగ్ వాక్ లాగా కూడా ఉంటుంది అని చెప్పి వచ్చాము మేమైతే. బాగానే ఉన్నాయి గైస్, కాకపోతే చిన్న చిన్నగా ఉన్నాయి అనమాట, అందుకే వదిలేస్తున్నాం వాటిని. చూడండి, వావ్ 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 వావ్, జస్ట్ వావ్. మీకు ఇప్పుడు ఒక మంచి లొకేషన్ చూపిస్తా గైస్, రెడీ. సి వావ్, సూపర్ ఉంది కదా అసలు. నాకైతే గజ గజ అంటుంది ఇక్కడికి ఏమొస్తాయని. ఆ అమ్మ అయితే బాగానే పోయింది లోపలికి. బతుకమ్మకు పెట్టేవి ఇయ్యే కదా మా పూలు? బతుకమ్మ పెట్టే పూలు అయ్యే కదా, ఎల్లో కలర్. ఇట్లా పడితే అట్లా పోతున్నావు. పైన ఉన్నాయి, పైన ఆకు చాటన్ ఉంది ఒకటి పెద్ద కాయ. సరే గైస్, నేను కూడా కొంచెం హెల్ప్ చేసి తర్వాత చూపిస్తాను. బాయ్. పైన ఉన్నాయి, పైన కొమ్మర పుల్లు బాగా. లైన్స్ పెద్దగా ఉండాలి, ఇట్లా వెడల్పు ఎన్నో సారా లాగా. మట్లా ఆడుకుంటున్నాడు గుండుగాడు. కోసి కోసి అలసిపోయామని చెప్పేసి ఇంకా నేను జున్నుగాడు అయితే కొంచెం సేపు పక్కన కూర్చున్నాం అనమాట. వాడైతే ఆడుకుంటున్నాడు.
లొకేషన్ మాత్రం సూపర్ ఉంటుంది గైస్. రామా ఇంకా అమ్ముకునేటోళ్ళు కూడా కోసుకోరు అంతగానం. అమ్ముకుంటోళ్ళే మట్టి పిల్ల. ఇంకా అమ్మ అయితే ఎక్కడైనా అడ్వెంచర్స్ అన్నీ చేసింది. ఆ గొంతులోకి వెళ్తుంది, ఈ చెట్ల దగ్గరికి వెళ్తుంది. నాకైతే ఫుల్ భయం వేసింది ఎక్కడి నుంచి పాములు వస్తాయని. అసలు అమ్మ అయితే అసలు భయపడట్లేదు అనమాట. ఎందుకంటే పక్కన రోనోగాడు ఉన్నాడు కదా, సో వాడు ఏదొచ్చినా కానీ ముందే కనిపెట్టేశాడని ఫుల్ నమ్మకంతో లోపలికే తెలిపోతుంది. నేనైతే చాలా వరకు బయటనే నించున్నాను అనమాట. నాకు మస్తు భయం వేసింది. మీరు ఎవరైనా ఇట్లా ఎప్పుడైనా అడవిలోకి వెళ్ళారా? చిన్న కాయ కదా, చిన్న చెట్టు కదా పాపం. చూసానా ఇది పీక్ అట్లా వచ్చినాయి పండుతాయి తొందరగా. చూపి మామ. దీనికి ఉండదు మన గ్రామసింహం మనతోనే తిరుగుతుంది గాయస్. కాలి కాడు కింద అవును పుట్కాలు కింద కిందకి అది ఇదే మెల్లగా మెల్లగా వాడిని వేసుకొని పోయినావు ఏంది లోపలికి? ఏది నేను చెప్పింది ఈ పైది కదా. తెంపు బాయ్ రా, ఇంకా రా, ఇట్రా పక్కకు రా. అమ్మ ఇంకా అలా కోస్తూ నేను కూడా కొంచెం చిన్న కొండలాగా ఉందనమాట. అటు ఎక్కి చూద్దాం ఏం కనిపిస్తుంది అని చెప్పేసి ధైర్యం చేసి మొత్తానికి అయితే ఆ కొండ ఎక్కాను అనమాట. కొండ అంటే పెద్ద కొండ కాదు, 2-3 బండలు ఉన్నాయన్నమాట. సో దాని మీదకి ఎక్కి ఇంకా చూస్తే మాత్రం ఫుల్ బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అసలు ఎంత బాగుందంటే మీకు ఇక్కడ చూస్తే తెలిసిపోతుంది కదా. యాక్చువల్గా ఇక్కడ ఏమైందంటే మామ జున్నుగాడు తప్పిపోయారనమాట. మాకైతే ఇంటికి వెళ్తున్నామని చెప్పారు. మళ్ళీ మేము ఎట్టున్నామని చెప్పి వెతుక్కుంటూ వచ్చారంట. మేమైతే ఫుల్ షాక్ అయిపోయినాం. అతి దూరంగా కనిపిస్తున్నారు కదా, అక్కడ ఉన్నారనమాట వాళ్ళు. ఇంకా ఫైనల్గా మేము కనిపించేసరికి అట్లా ఆర్చుకుంటే కిందకైతే వచ్చేసారు. చీమలు పడుతున్నాయమా? మిగతా వాటికి పట్టవా? పండితే పడతాయి, పండలేదు కదా. ఇది పండిందని ఎట్లా డిసైడ్ చేసినావు నువ్వు? ఫుల్ చెమట వస్తుంది, ఎండకు మాడిపోయినట్టున్నా. నేనైతే ఒక రాయి దగ్గర కూర్చున్నా. రక్తం వస్తుంది, ఆగుచుదు ఏడుగు రక్తం కూడా వస్తుంది. ఓకే, ఏదో గుచ్చుకున్నది. సీతాఫలం కోసం రక్తం కూడా చిందించాం గైస్, చూసారు కదా. నాకైతే ఇక్కడ గీరుకొని రక్తం కూడా వచ్చేస్తుంది అనమాట. ఇంకా ఇక్కడైతే బ్యూటిఫుల్ ఫ్లవర్స్ కనిపించాయి. అంత గ్రీన్ మధ్యలో పింక్ కలర్ ఫ్లవర్స్ చూసి ఎంత బాగుంటుంది కదా. నాకైతే మస్తు నచ్చినాయి. ఇంటికి తెచ్చుకుందాం అనుకున్నా కానీ మళ్ళీ తెంపితే బాగుండదు అని చెప్పేసి ఇంకా అక్కడనే కొంచెం సేపు ఉండి అన్ని రకాల ఫ్లవర్స్ అయితే ఇక్కడ దొరుకుతున్నాయి. అంటే అడవి లాగానే అనమాట మొత్తం. ఇంకా బతుకమ్మకి ఏ ఫ్లవర్స్ అయితే పెడతారు. రోనో, ఈ వీడియోకి అయితే ఇంతే గాయస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో ఈ వీడియోకి అయితే ఇంతే గాయస్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్.